అంటే పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా మార్కెట్లోకి తను ఎంటర్ కావాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాడు ఆయన. అందులో భాగంగానే దసరా సినిమా ప్లాన్ చేశారు వాళ్ళు. అది ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. అంటే వాళ్ళకి ఇక్కడ వచ్చినటువంటి డబ్బులు అక్కడ రాలా. హిందీ బెల్ట్లో అది పెద్దగా పే చేసింది కాదు సార్. అందుకని ఇప్పుడు మార్కెట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాప్చర్ చేయాల్సిన పరిస్థితి. అంటే ప్రతి హీరోకి కూడా పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ కాక తప్పని ఒక అనివార్యత ఏర్పడిపోయింది. అంటే క్వాలిటీ సినిమాతో పోటీ పడాలి. క్వాలిటీ సినిమా కావాలంటే అవతల వాళ్ళతో పోటీ పడాలంటే అవతల వాళ్ళకు ఉన్న మార్కెట్ వీళ్ళకి కావాలి. అందుకని పోటీ ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడాలంటే మార్కెట్ పెంచుకోవాలి. ఆ ప్రయత్నంలో ఉన్నాడు అతను. అవునండి. ఆ ప్రయత్నంలో భాగంగానే హిట్ 3 అనేది తన మీద, అంటే ఇప్పటిదాకా ఇంకో 2 సినిమాలు వచ్చాయి ఆ సిరీస్లో. ఇది ఫ్రాంచైజీ మోడల్లో. ఆల్రెడీ విశ్వక్సేన్ ఒకటి చేశాడు, అడవిశేష ఒకటి చేశాడు. ఈయన 3వ హిట్. ఈ 3వ హిట్ ఆ 2 హిట్ల కంటే భిన్నంగా కనిపిస్తోంది ట్రైలర్ నుంచి. అంటే ఒక కేసు దానిలో నేర పరిశోధనలో వెళ్ళిపోవటం అనేది ఇప్పటివరకు మనం చూస్తూ వస్తున్నటువంటి పద్ధతి. దీనిలో అలా కనిపించట్లేదు. దీనిలో చాలా లేయర్స్ కనిపించినాయి. జడ్జిమెంట్ కూడా తనే ఇచ్చేస్తున్నాడు సార్. జడ్జిమెంట్లు ఇవ్వటం అంటే ఇక్కడ క్యారెక్టరైజేషన్ కోసం ఒక పద్ధతి వాడారు. సందీప్ రెడ్డి గారికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే యాటిట్యూడ్. అంటే హీరో కొంచెం చాలా అగ్రెసివ్గా ఉంటాడు, వైల్డ్గా ఉంటాడు, వైల్డ్గా ఉంటాడు. యాటిట్యూడ్తో కూడుకున్నటువంటి ఒక క్యారెక్టరైజేషనే ఉండాలి, కథ అక్కర్లేదు. దాని నుంచి కథ పుడుతుంది అనేది అతని కాన్సెప్ట్. ఈయన దాన్ని ఫాలో అయ్యాడు. శైలేష్ కొలను ఫాలో అయిపోయి ఒక కాప్ అయితే ఎలా ఉంటుంది, ఇప్పుడు రేపు సందీప్ చేయబోతున్నటువంటి ప్రభాస్తో చేయబోతున్న స్పిరిట్ కూడా అదే. అది కూడా కాకి క్యారెక్టరే అని చెప్తున్నారు ప్రభాస్ది. సో అక్కడ కూడా ఆ కాకి చాలా వైలెంట్గానే ఉంటుంది ఆయన పద్ధతిలో. ఇక్కడ కూడా వైలెంట్ కాపే. ఈ వైలెంట్ కాప్ ఎలా మాట్లాడుతున్నాడు మనం చూసాం ట్రైలర్లో. క్రిమినల్ అనేవాడు ఉంటే 6 అడుగుల సెల్లో ఉండాలి, లేదా 10 అడుగుల గోతులో ఉండాలి, ఈ టైప్లో మాట్లాడాడే. అంటే క్రైమ్ అనేది విశ్వవ్యాపితం అయిపోయింది. ప్రతి మనిషిని క్రిమినల్గా మార్చటం అనేది మార్కెట్ ఎకానమీ ప్రోగ్రామ్ అనే విషయాన్ని విస్మరించి మాట్లాడటం. అది అంటే ఓవర్ స్టేట్మెంట్. అలాంటి ఓవర్ స్టేట్మెంట్లు చాలా ఉన్నాయి దానిలో, ఆ ట్రైలర్ నిండా. అలా ఒక అగ్రెసివ్ కాప్ క్యారెక్టర్ చేస్తున్నాడు నాని. అక్కడ వరకే కొత్తదనం. మిగిలిందంతా ఇంతకు ముందు మనం ఇలాంటి అగ్రెసివ్ కాప్ సినిమాలు చాలా చూసాం. అంకుశం దగ్గర